యూకేలో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ ఎంత సంపాదించవచ్చు అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు. అయితే స్టూడెంట్ వీసా మీద యూకే వచ్చిన వాళ్ళకి పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ తర్వాత పీఎస్‌డబ్ల్యూ టైంలో కూడా బాగానే సంపాదించుకునే అవకాశం ఉంటది. అయితే స్టూడెంట్‌గా ఉన్న టైంలో 20 అవర్స్ చేసుకోవచ్చు. అయితే చాలామంది క్యాష్ ఇన్ హ్యాండ్‌లో కూడా చేస్తుంటారు. సో, ఆ విధంగా మీ ఓపికను బట్టి మీరు రోజు 7 గంటలు చేస్తారా? 8 గంటలు చేస్తారా? 10 గంటలు చేస్తారా? అనే దాన్ని బట్టి ఇన్‌కమ్ ఆధారపడి ఉంటది. అయితే అమౌంట్ మాత్రం మంచి అమౌంటే వస్తుంది. సో, కొంచెం ఎక్స్‌పెన్సెస్ అవన్నీ పోను కూడా మీరు స్టూడెంట్ వీసా తర్వాత పీఎస్‌డబ్ల్యూ టైమ్‌లో కలుపుకొని మీ లోన్స్ కూడా తీర్చేసుకొని తక్కువలో తక్కువ 20 లాక్స్ వరకు సంపాదించుకోవచ్చు, మిగిల్చుకోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ లోన్‌లు తీర్చుకోవటం, డబ్బులు వెనకేసుకునే ప్రాసెస్‌లో చదువనేది డాష్ డాష్ అయిపోవటం చాలా సర్వసాధారణం. సో, కాబట్టి మీ పర్పస్ కేవలం మనీ ఎర్న్ చేసుకోవటం వరకి, మళ్ళీ ఎంతో కొంత మిగిలించుకొని, లోన్‌లు తీర్చేసుకొని వెళ్ళిపోవటం వరకైతే యూకే అనేది బెస్ట్ చాయిస్. మీరు యూకేకి ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా లాంగ్ టర్మ్‌లో మీరు యూకేలోనే ఆహ్, మంచి కెరియర్‌తో పాటు సెటిల్ అవ్వాలనుకుంటే, ఈ పార్ట్ టైమ్స్ తర్వాత వీటి విషయంలో కొంత కాంప్రమైజ్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే మీకిక్కడ కోర్సులు కొంచెం రిగరస్‌గానే ఉంటాయి. అసైన్‌మెంట్‌లని, ఈ సెమిస్టర్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో, వాటి మీద ఫోకస్ చేస్తే మీరు డెఫినిట్‌గా మీ వర్క్ అవర్స్ అనేవి ఎంతో కొంత తగ్గించుకోవాల్సి ఉంటదనమాట. సో, దాన్ని బట్టి మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాపర్‌గా చదువుకోగలిగితే మంచిదే. అట్లా మీరు ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ కెరీర్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు. సో, మీరు యూకేకి సంబంధించినటువంటి ఎలాంటి సందేహాలున్నా గానీ, లేదా పార్ట్ టైమ్ జాబ్స్ కానీ, అడ్మిషన్స్ కానీ, యూనివర్సిటీలు కానీ, స్కాలర్‌షిప్స్ గురించి కానీ, ఏవైనా డౌట్స్ ఉంటే మీరు జస్ట్ కామెంట్స్‌లో పెట్టండి. సో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.